ఆశ్చర్యపోయారు, మేధావులు సైతం నివ్వెరపోయారు. అంత గొప్ప మాటలు యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఒకనాడు యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి వచ్చినటువంటి బంట్రోతులు సైతం ఈయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూనూ మాట్లాడలేదని తమ అధికారులతో చెప్పినట్టు బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలం. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో ఆయన ఎంతకాలం అయితే బ్రతికారో అంతకాలం చాలా విలువైన సంగతులే మాట్లాడారు. ఆ మాటల్లో ఉన్న భావాన్ని మనం గ్రహించినప్పుడు, ఆలోచించినప్పుడు ఇంత గొప్ప మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడారా అని ఆ యొక్క సారాంశాన్ని మనం తెలుసుకున్న తరువాత మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల్లో వాక్య భావం ఏమిటో మీరు తెలుసుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పినట్టుగా కూడా మనం చాలా సందర్భాల్లో చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ మాటలో ఉన్న భావాన్ని ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు రెండు తెగలను గూర్చి లేదా రెండు జాతులను గూర్చి, రెండు సందర్భాలను గూర్చి ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మరొకసారి నేను చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆ రెండు తెగలు లేదా ఆ రెండు సందర్భాలు ఏంటో ఒక్కసారి మీకు చదివి నేను వినిపిస్తాను. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటున్నాం. అందరూ కూడా చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇక్కడ మొదటిగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది వెలుగు సంబంధులు. అక్కడ 1వ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఫుట్ నోట్లో చూస్తే ఏముందో ఒకసారి చూడండి. వెలుగు కుమారుల కంటే, మొదటిగా వెలుగు సంబంధులు అనే ప్రస్తావన చేశాడు చూడండి. ఇక రెండవదిగా ఏం మాట్లాడుతున్నాడో అది కూడా మనం చూద్దాం. లోక సంబంధులు. లోక సంబంధులు అనే చోట కూడా ఫుట్ నోట్ 2 అన్నది అక్కడ ఈ యుగపు కుమారులు. అంటే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభులు వారు రెండు వర్గాల గురించి మాట్లాడుతున్నారు. మొదటిది వెలుగు సంబంధులు, రెండవది లోక సంబంధులు. ఈ రెండు తెగల జాతుల వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా చాలా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధులు ఎవరు? లోక సంబంధులు ఎవరు? ఈ విషయాన్ని మొదటిగా మనం ఛేదిస్తే ఇందులో ఉన్న భావం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వెలుగు సంబంధులు, లోక సంబంధులు, ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వారిలో లోక సంబంధులే యుక్తిపరులై ఉన్నారు అన్నట్టుగా ప్రభు మాట్లాడారు. ఇంతకీ వెలుగు సంబంధులు ఎవరు? లోక సంబంధులు ఎవరు? వెలుగు సంబంధులు ఎక్కడి నుండి వచ్చారు? లోక సంబంధులు వారు ఎక్కడి నుండి వచ్చారు? వీరందరూ కూడా ఎవరు? ఈ మాటలో ఉన్న భావం ఏంటి అని ఒక్కసారి మనం ఈ మాటను ఇలాగే ఉంచి మొదటిగా వెలుగు సంబంధులు ఎవరు అన్న ఒక అన్వేషణ, పరిశీలన మనం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము నుండి 9 వచనాల వరకు చదువుదాం. ఎవరు వెలుగు సంబంధులో కొద్దిగా మనకు క్లారిటీ అర్థం కావాలి. అది ఎప్పుడైతే మనకు క్లారిటీ అర్థమవుతుందో ఈ విషయంపై కూడా మనకు చాలా వివరణాత్మకంగా మనం తెలుసుకోగలం. చూద్దాం.
యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుదాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు వారి కొరకు మాట్లాడుతున్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నాడు. ఇక 3వ వచనంకి వచ్చేసరికి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు వారు లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా కలగలేదు అని చెబుతూ కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు. చూడండి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, వెలుగు, నిజమైన వెలుగు ఎవరు అని బైబిల్ మనకు ఆన్సర్ ఇస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. నిజమైన వెలుగు లోకములో ఉండెను, ఆ వెలుగును మనుషులు గ్రహించలేదు. కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు. చూడండి, 9వ వచనం చదువుదాం డైరెక్ట్గా. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు, ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు గూర్చి యోహాను గారు ఇక్కడ మాట్లాడుతుండటం మనం చూస్తున్నాం. అంటే మొత్తానికి వెలుగు సంబంధులు ఎవరు అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారో వారందరూ కూడా వెలుగు సంబంధులు. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు. ఎవరైతే చీకటిలో ఉన్నారో ఆ చీకటిలో ఉన్న వారందరూ కూడా వెలుగులోనికి వచ్చారు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారో, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం తీసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారో, రొట్టె ద్రాక్షరసం తీసుకొని సంఘంలో అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట యందు, ప్రార్థనల యందు ఎడతెగక ఉన్నారో వారందరూ కూడా ఎవరు అంటే వెలుగు సంబంధులు. ఇదే విషయాన్ని క్లారిటీగా పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మనకు తెలిసిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు అంటున్నాడు. చూడండి, అంటే వెలుగు సంబంధులు ఎవరు అన్న విషయంపై అవగాహన తీసుకొని రావడానికి ఈ విషయాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. నిజమైన వెలుగు అనగా యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారో, ఆయన మూలముగా బాప్తిస్మం తీసుకొని ఆయన కార్యాలు జరిగిస్తున్నారో వారందరూ కూడా వెలుగు సంబంధులు. మరి ఈ వెలుగు సంబంధులు ఎక్కడి నుండి వచ్చారు అంటే చీకటిలో నుండి వచ్చారట. వెలుగులోనికి ఎక్కడి నుండి వచ్చాం? చీకటిలో నుండి వచ్చాం. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. నిజమైన వెలుగు యేసుక్రీస్తు వారు కనుక యేసుక్రీస్తు వారు రానంత వరకు, యేసుక్రీస్తు బోధ మనిషికి వినబడనంత వరకు చీకటిలోనే ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చారో నిజమైన వెలుగు, ఆ వెలుగును గూర్చే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పారు. ఆ వెలుగే ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది, చీకటిని తొలగిస్తూ వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్
బల్బును కనుగొన్నాడు. ఆయన బల్బును కనుగొనక ముందు ప్రపంచమంతా కూడా చీకటిమయమై ఉంది. ఆయన కనుగొన్న తర్వాత కాస్త కొన్ని ప్రాంతాలు వెలుగులోనికి వచ్చాయి. అప్పటికే విద్యుత్ ఉంది కనుక ఆ విద్యుత్ వలన ఎన్నో సౌకర్యాలు మనిషికి సౌలభ్యమయ్యాయి కనుక ఎప్పుడైతే థామస్ ఆల్వా ఎడిసన్ దాదాపుగా 100 సార్లు ఫెయిల్యూర్ అయిపోయి 101 సారిగా ఈ బల్బును కనుగొన్నాడో అప్పుడు ప్రపంచమంతా కూడా వెలుగులోనికి వచ్చింది. ఈరోజు పూర్తిగా విద్యుత్ వలన వెలుగులోనికి వచ్చింది. కాసేపు కరెంటు పోతే ఏమండి ఎవ్వరు కూడా ఉండలేరు. కరెంటు పోతే ఆ కరెంట్ లైన్ మ్యాన్ని ఎన్ని విధాలుగా తిట్టుకుంటాను చెప్పండి. ఆ కరెంటు వాడు ఉన్నాడా చచ్చాడు? అవును కదండి. ఒకవైపు చూస్తే సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంటుంది, పైన ఫ్యాన్ తిరగదు, ఇంట్లో మొత్తం చెమటలతో ఉక్కబట్టేస్తుంటుంది కనుక ఆ కరెంటుని ఎన్ని విధాలుగా తిట్టేసుకుంటామండి. ఒక ఇడ్లీ చేయాలన్నా కరెంటు మీదే ఆధారపడుతున్నాం, లేదా ఏదైనా చేయాలన్నా ఏమండి ఏది చేసుకోవాలన్నా కూడా మొత్తానికి కరెంటు మీద మనం ఆధారపడి ఉన్నాం కనుక ఆఖరికి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా మనకి ఏముండాలి? కరెంటు ఉండాలి. తినాలన్నా కరెంటు ఉండాలి, పడుకోవాలన్నా కరెంటు ఉండాలి, మాట్లాడాలన్నా కరెంటు ఉండాలి, ఆఖరికి నడవాలన్నా కూడా కరెంటు ఉండాలి. కరెంటు స్కూటీలు, అవునా? ఏమంటే ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కరెంటు ఉండాలి. చూసారా? అంటే మొత్తానికి మానవ జీవితం కరెంటు మీద ఆధారపడింది, వెలుగు మీద ఆధారపడింది. చీకట్లో ఉండటానికి ఇష్టపడాడు, వెలుగు కావాలని కోరుకుంటాడు, వెలుగులో ఉండాలని ఆశపడతాడు. ఒకప్పుడు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు వారు రానంత వరకు చీకటిలో ఉంది. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు. యేసుక్రీస్తు వారి వలన వెలుగులోనికి వచ్చారు కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ లూకా సువార్తకు రండి. ఇప్పుడు మీకు అర్థమైంటుంది. అంటే యేసుక్రీస్తు వారిని నమ్మని వారందరూ కూడా ఏమండి యేసుక్రీస్తు వారిని నమ్మని వారందరూ కూడా చీకటి సంబంధులు. యేసుక్రీస్తు వారిని ఎవరైతే అనుసరించారో వారందరూ కూడా వెలుగు సంబంధులు. ఈ క్లారిటీ మీకు అర్థమైందండి? బాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులు, యేసుక్రీస్తు వారిని నమ్మని వారందరూ కూడా చీకటి సంబంధులు, లోక సంబంధులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ లూకా రాసిన సువార్తకు వద్దాం. చూడండి, లూకా రాసిన సువార్తలో 16వ అధ్యాయము 8వ వచనంలో మనం మాట్లాడుకున్నట్టుగా వెలుగు సంబంధుల కంటే, అవునా? చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు వెలుగు సంబంధుల కంటే. వెలుగు సంబంధులు ఎవరు? ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు? వెలుగు సంబంధులు. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారి కంటే, ఓకే, అక్కడ ఇంకా క్లారిటీగా మనకు అర్థం అవ్వటానికి క్రైస్తవులను పెట్టుకుందాం. క్రైస్తవుల కంటే, ఇప్పుడు చదవండి, క్రైస్తవుల కంటే ఎవరు? ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. క్రైస్తవుల కంటే లోక సంబంధులే చాలా తెలివితేటలు కలిగిన వారుగా ఉన్నారు. ఇదండి క్లారిటీ. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ క్రైస్తవుల కంటే, అంటే క్రీస్తును నమ్ముకున్న వారి కంటే లోకస్తులే బెటర్ అంటున్నాడు ఆయన. నన్ను నమ్మిన వారికంటే, నన్ను అనుసరిస్తున్న వారికంటే లోకస్తులే బెస్ట్ అంటున్నాడు. ఏమండి, ఇద్దరు వ్యక్తులు, ఒకసారి ఇద్దరు పిల్లలు రండి, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, ఇద్దరు పిల్లలు రండి ముందుకి. రమ్మ, నువ్వు రా, నువ్వు కూడా రమ్మ. ఇద్దరు రండి ముందుకి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను జస్ట్. రండి, ఇద్దరు పిల్లలు రండి. ఆపోజిట్గా నిలబడిన మీ ఇద్దరు కూడా ఎదురుగా కొద్దిగా దూరం వెళ్ళమ్మా. బాగా అర్థం చేసుకోండి. బ్లాక్ చున్నీ వేసుకుంది మేము, అవునా?
లోక సంబంధంగా ఈమె బ్రతుకుతుంది అనుకోండి. లోక సంబంధంగా అనగా చీకటిలో ఉంది, చీకటిలో తన జీవితాన్ని కొనసాగిస్తుంది. లోక సంబంధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ లోక సంబంధంగానే తను బ్రతుకుతుంది. అక్కడ ఆమెను చూడండి, ఆమె వెలుగు సంబంధి అనుకోండి. వెలుగు సంబంధిగా ఆమె ప్రార్థనకు వెళ్తుంది, అపోస్తలుల బోధలో ఉంది, సహవాసంలో ఉంది, రొట్టె విరుచుటలో ఉంది. అంటే తాను దేవునిలో దినదినము కూడా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారుగా ఒకవేళ మధ్యలోకి వచ్చి వీళ్ళిద్దరికంటే ఎవరు బెస్ట్ ప్రభువా, ప్రార్థన చేస్తున్న నేను బెస్టా, లోక సంబంధంగా తిరుగుతున్న ఈ పాప బెస్టా, అసలు ఎవరు యుక్తిపరులు అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఏం జడ్జిమెంట్ చేస్తాం చెప్పండి? లోక సంబంధంగా నడుస్తున్న ఈ పాప బెస్ట్ అంటావా, లేదా దైవికంగా నడుస్తున్న ఈ పాప బెస్ట్ అంటావా? అందరూ కూడా ఓట్లు ఎవరికేస్తారు? దైవికంగా నడుస్తున్న ఆమెకే మనం సపోర్ట్ చేస్తాం, ఓటేస్తాం. ఇంకా మనం ఏమంటాం తెలుసా? ఆమెను చూసి బుద్ధి తెచ్చుకో అంటాం. లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్నావు, సినిమాలు అంటావు, షికార్లు అంటావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావు. ఆ పిల్లని చూసి బుద్ధి తెచ్చుకో. ప్రార్థనకి వెళ్తుంది, చక్కగా బైబిల్ పట్టుకొని వెళ్తుంది, అవునా? చక్కగా దైవికంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమె దైవికంగా నడుస్తుంది కనుక ఆమెను చూసి నడుచుకోమని మనం ఏమండి వెలుగు సంబంధులు అనగా రాజ్య సంబంధులను చూసి మనం మాట్లాడుతుంటాం. కానీ యేసుక్రీస్తు వారు డిఫరెంట్గా మాట్లాడుతున్నారండి. యేసుక్రీస్తు వారు పూర్తిగా ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. మనమేమో దైవికంగా నడుస్తున్న ఈమెకు సపోర్ట్ చేసాం. యేసుక్రీస్తు ప్రభులు వారైతే జడ్జిమెంట్ ఏం చేస్తున్నారంటే, నాకు అనిపిస్తుంది ఈ ప్రార్థనలు చేసి చర్చిలకు వెళ్ళి దేవుని కోసం బ్రతికి కానుకలు వేసే ఈమె కంటే అసలు సినిమాలకు, షికార్లకు, లోకపరంగా బ్రతికే ఈమె బెస్ట్ అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా కాస్త? అదేంటండి, దైవికంగా లేని ఈమె బెస్ట్ ఏంటి? దేవుని కోసం బ్రతుకుతూ బైబిల్ పట్టుకొని కానుకలు వేస్తూ ప్రార్థనలు చేస్తూ ఈమె బెస్ట్, కానీ ఈమె బెస్ట్ అంటున్నారు ఏంటి? అది ప్రభు మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు చదవండి, వెలుగు సంబంధుల కంటే, వెలుగు సంబంధులు ఎవరెక్కడ? ఈ పాప కంటే, ఓకే, ఈ పాప కంటే ఈ పాపే బెస్ట్ అంటున్నాం. ఈ పాప ఏ రోజు ప్రార్థనకు వెళ్ళలేదు, ఏ రోజు బైబిల్ పట్టుకోలేదు, ఏ రోజు బైబిల్ చదవలేదు, ఏ రోజు దేవుని కోసం బ్రతకలేదు, ఏ రోజు కూడా దేవుడు అనే ఆలోచన లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారంటే ఆమె కంటే ఈమె బెస్ట్. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం? ఈమె కంటే ఆమె బెస్ట్. ఇది మన భాష, మన లాంగ్వేజ్లో మనకు నచ్చింది కనుక, మనం మెచ్చుకున్నాం కనుక మనం మాట్లాడుతున్నాం ఆమె బెస్ట్ అని. కానీ ప్రభు అంటున్నాడు, కాదు, మీ జడ్జిమెంట్ రాంగ్. నాకు అనిపిస్తుంది ఏంటంటే లోక సంబంధులే యుక్తిపరులై ఉన్నారు. లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారా? లోక సంబంధులు తెలివితేటలు కలిగి ఉన్నారా? ఇప్పుడు ఒకవేళ ఈ మాట ఎవరితో మాట్లాడాడంటే యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడాడు. కాస్త ఆలోచన చేద్దాం. 12 మంది, ఆ 12 మందితో పాటు మిగతా 70 మంది శిష్యులు, వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు ఏమంటే మొట్టమొదటిగా క్వశ్చన్ వాళ్ళకే రావాలి. ఏంటి ప్రభువా, 12 మంది మేము మా వలను విడిచిపెట్టి, మా దోణెలను విడిచిపెట్టి, మా వ్యాపారాలు విడిచిపెట్టి, మా సమస్తాన్ని మేము విడిచిపెట్టి, వాళ్ళు అన్నారు కదండి, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే నువ్వేమంటున్నావు? మేము కాదు యుక్తిపరులు, వాళ్ళ యుక్తిపరులని వాళ్ళ వైపు చేయి చూపించి వాళ్ళని పొగుడుతున్నావేంటి? మొదటిగా వీళ్ళకే ఏమంటే ప్రశ్న వస్తుంది, వీళ్ళకే ఆలోచన వస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు అయినప్పటికీ కూడా వాళ్ళకు కరాఖండిగా చెప్తున్నాడు, మీకంటే లోక సంబంధులే చాలా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధుల కంటే, క్రైస్తవుల కంటే లోక సంబంధులే బెస్ట్ అంటున్నాడు ఆయన. క్రైస్తవురాలు అన్యురాలు లోక సంబంధిగా ఉంది, క్రైస్తవురాల కంటే అన్యురాలే బెస్ట్ అంటున్నాడు.
ఏమండి ఈమె ఎలా బెస్ట్ అయింది? మనం అందరం కూడా ఆమె అనుకుంటున్నారు ఏంటంటే నేనే బెస్ట్, ప్రార్థనకు వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, క్లాసులకు వెళ్తున్నాను, బైబిల్ ఎగ్జామ్ రాస్తున్నాను, దేవుని కొరకు కానుకలు వేస్తున్నాను, సాయం చేస్తున్నాను కనుక నేను బెస్ట్ అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రం, యేసుక్రీస్తు వారి మాత్రం రివర్స్ జడ్జిమెంట్ చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, మనం అందరం కూడా ఓట్లేసింది ఎవరికి? క్రైస్తవురాలకే ఈమె బెస్ట్ అన్నాం, కానీ ప్రభు అంటున్నాడు ఈమె బెస్ట్ అంటున్నాడు. ఓకే, మీరు కూర్చోండి అమ్మా. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. చాలా తెలివితేటలు ఎవరికి ఉన్నాయి తెలుసా? క్రైస్తవుడని చెప్పుకొని మనకంటే, ప్రార్థనకు వెళ్ళే మనకంటే, దైవికంగా ఎదిగే మనకంటే లోక సంబంధులే యుక్తిపరులై అంటున్నాడు. అసలు లోక సంబంధులలో ఆయనకు కనబడింది ఏంటి? మనలో అనగా క్రైస్తవులలో కనబడనిదేంటి? మరోసారి చెప్తాను, ఏమండి, లోక సంబంధులలో ఆయనకు కనబడింది ఏంటి? బెస్ట్ అన్నాడంటే, యుక్తిపరులను అన్నాడంటే, వాళ్ళని మెచ్చుకున్నాడంటే వాళ్ళలో కనబడింది ఏంటి? క్రైస్తవులలో కనబడనిది ఏంటి అసలు? ఈ మాట ఏమండి సులువుగా పైన చదువుకుంటూ వెళ్తే అర్థం కాదండి. అందుకే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మనం చేసేటువంటి పని ఏంటి? బైబుల్ పరిశోధన, లేఖనాల పరిశోధన. పైన చదువుకుంటూ వెళ్తే చాలా సింపుల్గానే ఉంటుంది ఆ వర్డ్. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు వారిని మెచ్చుకొనెను. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అంతేనా? ఎలా యుక్తిపరులై ఉన్నారు? లోక సంబంధులు యుక్తిపరుల, రాజ్య సంబంధుల కంటే, వెలుగు సంబంధుల కంటే, క్రైస్తవుల కంటే లోక సంబంధులే బెస్టా? వాళ్ళు ఏ రోజు దేవుని దగ్గరికి వెళ్ళలేదే, ఏ రోజు దేవుని మాటలు వినలేదే, ఏ రోజు దేవుని కొరకు బ్రతకలేదే. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? ఒక్కసారి యేసుక్రీస్తు వారి యొక్క దృక్పథం, యేసుక్రీస్తు వారి యొక్క మనస్తత్వం, యేసుక్రీస్తు వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉందో ఆయన మనస్సులోనికి వెళ్ళి, ఆయన ఉద్దేశాల లోపలికి వెళ్ళి మనం ఆలోచించగలగాలి. ఎవరు బెస్ట్? లోక సంబంధులు వర్సెస్ వెలుగు సంబంధులు, క్రైస్తవుడు వర్సెస్ లోక సంబంధి. అసలు ఎవరు బెస్ట్ అంటే ఆయన అంటున్నాడు లోక సంబంధికి ఓటేశాడు, మనం అందరం కూడా వెలుగు సంబంధులుగా క్రైస్తవులకు ఓటేసాం. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకు అలా చెబుతున్నాడు అన్న ఒక విషయాన్ని మనం ఛేదించాలి, ఆలోచించాలి. ఆలోచించటానికి సందర్భాన్ని బాగా మనం ఆలోచించాలి. రైట్, చదువుదాం, సందర్భాన్ని చదువుదాం. 16వ అధ్యాయం ప్రారంభం నుండి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ చిక్కుముడి లేదా ఈ ప్రశ్న మీకు అర్థం కావాలి అంటే, ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరకాలంటే ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి. మరొకసారి మీకు చెప్తున్నాను, లోక సంబంధులు వాళ్ళు యుక్తిపరులై ఉన్నారట. రాజ్య సంబంధుల కంటే, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారు అన్నాడు. అసలు వాళ్ళు ఎలా యుక్తిపరులై ఉన్నారో చదువుదాం చాలా జాగ్రత్తగా. 16వ అధ్యాయం చదువుదాం. ఒకరు చదవండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది? ఎవరితో మాట్లాడుతున్న మాటమ్మా? అర్థమైపోద్ది మీకు ఇప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. బాగా ఆలోచించండి. ఒక ధనవంతుని యొద్ద ఎవరున్నారట? గృహ నిర్వాహకుడు. అంటే ఆ గృహం మీద హక్కంతా కూడా ఆయనకే ఉంది. ధనవంతులండి, ధనవంతులు వాళ్ళు అన్ని బాధ్యతలు వాళ్ళే చూసుకోరు. వాళ్ళకు వండేవాడు ఒకడు ఉంటాడు,
కారు నడిపేవాడు ఒకడు ఉంటాడు, బట్టలు ఉతికేవాడు ఒకడు ఉంటాడు. ఫైనాన్షియల్గా వాళ్ళ ధనమంతా కూడా ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో అంత కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ధనవంతుని దగ్గర చాలామంది పని చేస్తుంటారండి. బట్టలు ఉతికే వాళ్ళు మొదలుకొని డబ్బులు లెక్క పెట్టే వాళ్ళ వరకు ధనవంతుడి దగ్గర చాలామంది ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే దగ్గర చాలామంది ఉంటారు. ఎమ్మెల్యేకి పిఏ ఉంటాడు. ఒక ఎమ్మెల్యే సంతకం పెట్టాలంటే మొదట పిఏ అప్రూవల్ చేయాలి. ఆ పిఏ అప్రూవల్ చేసిన తర్వాతనే ఎమ్మెల్యే అప్పుడు సంతకం పెడతాడు. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన కూడా అప్రూవల్ చేయాలి. ఏదైనా శాసనం చేయాలంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఒక సిస్టమేటిక్గా ఆలోచిస్తారు. చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దల వరకు అందరికీ ఓకే అయితేనే దాని మీద సంతకం పెడతారు. ఒక అప్లికేషన్ అనుకోండి, ఆన్లైన్లో మనం చేస్తాం. ఆన్లైన్లో చేసిన తర్వాత ఎక్కడ మిస్ మ్యాచ్ వచ్చిందనుకోండి, ఒక నేమ్ మిస్ మ్యాచ్ వచ్చిందనుకోండి, ఏజ్ మిస్ మ్యాచ్ వచ్చిందనుకోండి, రిజెక్ట్ అంటాడంతే. అంటే అందుకే అప్లై చేసేవాడు మొదటగా చూస్తాడు, పేరు కరెక్ట్గా ఉందా, ఊరు కరెక్ట్గా ఉందా, వయసు కరెక్ట్గా ఉందా. అక్కడ కరెక్ట్ ఉంటేనే అప్లై చేస్తాడు. ఒకవేళ కరెక్ట్ లేకపోతే నువ్వు ఆన్లైన్కి ఎక్కించినా కూడా అక్కడ ఏమైపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. అంటే పై వాళ్ళకి వెళ్ళేసరికి చాలా క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు ధనవంతుని దగ్గర కూడా చాలామంది పని మనుషులు ఉన్నారు. ఆ పని మనుషుల్లో ఒకడున్నాడట, ఆయన గృహ నిర్వాహకుడు. ఆయన ఇంటి మీద ఆధిపత్యం కలిగిన వాడు, ఆ గృహం మీద అంత కూడా పెత్తానం కలిగినటువంటి వాడు గృహ నిర్వాహకుడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుని దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు ఇప్పుడు చూడండి. వాడు అంటే ఆ గృహ నిర్వాహకుడు వాడు అతని ఆస్తిని పాడు చేయుచు, చూడండి, అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. ధనవంతుని దగ్గర పని చేస్తున్నటువంటి గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే, ధనవంతుడికి తెలియకుండా ధనవంతుని యొక్క ధనాన్ని పాడు చేస్తున్నాడటండి. సరే, అంటే ధనవంతుడికే తెలీదు ఎక్కడ ఏమి, మొత్తానికి ఏ లెక్కలు ఏంటో అదంతా కూడా ధనవంతుడు, ఆయన ధనవంతుడే కానీ ఆయన ధనాన్నంతటిని కూడా ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే తన స్వలాభ్యం కోసం పాడు చేస్తున్నాడు. చూడండి, దాన్ని పాడు చేస్తున్నాడట. ఆయనేమో కష్టపడి తాత ముత్తాతలు సంపాదించుకున్న ఆ ధనవంతుడి దగ్గర చక్కగా పని చేయాల్సిన వాడు ఏం చేస్తున్నాడట, పాడు చేస్తున్నాడట. ఆ ధనాన్ని పాడు చేస్తున్నాడట. చూడండి, నమ్ముకున్నవాడే గొంతు కోస్తాడు అంటారు. బాగా మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే బాగా నమ్మి వాళ్ళను పెత్తానం ఇస్తామో వాళ్ళే మనల్ని ఏం చేస్తుంటారు, మోసం చేస్తుంటారండి. వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటారు. మనం నమ్మి వాళ్ళ దగ్గర డబ్బు పెడతాం, కానీ మనకు తెలియకుండానే వాళ్ళు మనకి ఏం చేస్తున్నారో తెలుసా, మోసం చేయడం ప్రారంభిస్తుంటారండి. ధనవంతుడు యథార్థంగా నమ్మాడు, తన ఇంటి మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కానీ ఈయన ఏం చేశాడంటే, ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే మొత్తాన్ని ధనాన్ని పాడు చేయడం ప్రారంభించాడు. ధనాన్ని అంతటిని కూడా వ్యర్థంగా ఉపయోగించటం, వ్యర్థంగా ఆయన ఆలోచించటం, వ్యర్థంగా ఖర్చు పెడుతున్నాడట. దంత విషయం ఒకానొక రోజు నిజం నిప్పులాంటిది కనుక ఏమైపోయింది, ధనవంతుడికి తెలిసిపోయింది. ధనవంతుడు, అయ్యా నీవు గృహ నిర్వాహకుని పెట్టావు, కానీ ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ ధనాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. అప్పుడు ధనవంతుడు ఏం చేయాలి చెప్పండి. మీరే ఉన్నారు, ఒక ఆవిడకి డబ్బులు ఇచ్చారు, కానీ ఆవిడ దగ్గర మీరు పెడుతున్నారంతే. విచ్చలవిడిగా కూలీ నాలి చేసి పంటలన్నీ పండించుకొని ఆవిడ దగ్గర డబ్బులు పెడుతున్నారు, కానీ ఆవిడ మాత్రం అంత డబ్బంతా కాజేస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఆవిడని పిలిపిస్తారు. అలాగే ధనవంతుడు కూడా ఏం చేశాడంటే ఆయన పిలిపించాడు. ఆ గృహ నిర్వాహకుడిని పిలిపించిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. బైబిల్ ఎంత క్లారిటీగా రాయబడిందో ఒక్కొక్క మాటగా మీకు విడమర్చి చెప్తాను.
మరలా చదువుతాను. ఒకడు ధనవంతుడు ఉండెను, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? ఎరా, ఇంతకాలం నేను నిన్ను నమ్మాను, ఇంతకాలం నా ధనం నేను ఎక్కడ దాచానో, నేను ధనవంతుడుగా ఉండటానికి నా అవసరతలు ఏంటో అన్నీ కూడా నీకు తెలుసు. కానీ నువ్వే నన్ను మోసం చేస్తున్నావు, నువ్వే నా ధనాన్ని పాడు చేస్తున్నావని నాకు వినబడింది. నీ మీద నేరం మోపబడింది అనగానే పిలిపించాడట. పిలిపించిన తర్వాత, నేరం మోపబడిన తర్వాత పిలిపించామంటున్నాడు తెలుసా? అసలు నేను వినుచున్న మాట ఏంటి? వాళ్ళు చెప్తున్నారు నీకోసం. కరెక్టేనా? ఇది కరెక్టేనా? నిజంగా నువ్వు ధనాన్ని పాడు చేస్తున్నావా? నిజంగా ధనాన్ని నువ్వు కొల్లగొడుతున్నావా? నా ధనాన్ని అంతటిని కూడా పాడు చేయటానికి నా దగ్గర ఒక అసిస్టెంట్గా నువ్వు ఉన్నావా అంటే, అప్పుడు ఏమంటే ధనవంతుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నా గృహ ఎంతకాలం అయితే నేను నీకు బాధ్యత ఇచ్చానో ఆ బాధ్యత యొక్క లెక్క చెప్పమని డేటా అడిగాడండి. చూద్దాం, చూడండి ఒకసారి చదువుదాం. 3వ వచనం. అతడు వారిని పిలిపించి, 2వ వచనంలో చివరిగా, అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. బాగా ఆలోచించండి. వీడంతా ధనాన్ని పాడు చేస్తున్నాడు. ధనవంతుడికి తెలిసిపోయింది. ధనవంతుడికి తెలిసిపోయిన తర్వాత లెక్క చెప్పమన్నాడు. లెక్క చెప్పకపోగా అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఇక నుండి ఈ గృహ నిర్వాహకత్వపు హక్కు నుండి నీవు తొలగించబడతావు, నీ ఉద్యోగం పోతుంది, ఇక నుండి నువ్వు చేయకూడదు, ఇక నుండి ఈ బాధ్యతల నుండి నువ్వు తొలగిపోతావు. ఎంతో నమ్మకంగా నేను పెట్టుకున్నాను, ఎంతో బాధ్యతగా చేస్తావని నేను అనుకున్నాను. కానీ ఇక నుండి ఆ బాధ్యత చేయట్లేదు కనుక నేనేం చేస్తున్నాను? తొలగించేస్తున్నాను. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఎవరికి? ఈ ధనవంతుడి దగ్గర పనిచేస్తున్న ఆ గృహ నిర్వాహకుడికి ఏమండి ఆలోచనలు ప్రారంభమై, ఏం ఆలోచనలు ప్రారంభమై చూడండి. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేశాను గనుక, తనలో తాను ఆలోచనలు ప్రారంభమయ్యాట. అయ్యో, ఆయన దగ్గర పనిచేసేవాడిని, ఏదో చిన్న పెద్ద అంతా కూడా దోచుకునేవాడిని, మొత్తం కాజేసేవాడిని. కానీ ఈరోజు నా రాష్ట్రమంతా గుట్టంతా బయటపడిపోయింది కనుక నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా సమాజం మధ్యకి వెళ్ళాలి అన్న ఆలోచనతో అప్పుడు తనలో తాను ఆలోచించుకుంటున్నాడట. తనలో తాను ఆలోచించుకుంటున్న మాట కూడా దేవుడు రాశాడు చూడండి. ఆ గృహ నిర్వాహకత్వపు హక్కు నుండి తొలగించినటువంటి ఆ వ్యక్తి తనలో తాను ఏమనుకుంటున్నాడట, నేను ఏమి చేతును త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గపడుచున్నాను అండి. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను తవ్వలేను, గుణపం పట్టలేను, పారబట్టుకోలేను, పొలాల్లో వెళ్ళి పని చేయలేను. అవును కదండి? ఒక పెద్ద స్టేజ్ నుండి, ఏమంటే ధనవంతుడి దగ్గర లెక్కలు చూసుకునే ఆ స్టేజ్ నుండి ఆఖరికి ఇప్పుడు గుణపం పట్టాలి, పారబట్టాలి, ఎండకు వెళ్ళి చెమటోర్చాలి, పొలాల్లో వెళ్ళి నారు నాటాలంటే కష్టపడతాడా? ఇప్పుడు తనలు తాను ఆలోచించుకుంటున్నాడట, నేను కష్టపడి నేను తవ్వలేను, నేను పారబట్టలేను, నేను గుణపం పట్టలేను, నేను తవ్వలేను, భిక్షమెత్త సిగ్గపడుచున్నాను. సులువుగా సంపాదించే పని ఏదైనా ఉందంటే భిక్షమెత్తుకోవడం. అమ్మా కాస్త ఎవరైనా దానం ధర్మాలు చేయండి, భిక్షమెత్తలేను అంటే తవ్వలేను, భిక్షమెత్తలేను కనుక నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఒక ధనవంతుడి దగ్గర పనిచేసే వ్యక్తి ఉన్నాడు. ఆ ధనవంతుడికి అన్యాయం చేశాడు. అన్యాయం చేసిన తర్వాత అతను తొలగించాడు. అతను తొలగించిన తర్వాత ఆ తొలగింపబడిన వ్యక్తి పని చేయలేడు, భిక్షమెత్తుకోలేడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. రైట్, ఏం చేయాలని ఆలోచన చేశాడు చూడండి. 4వ వచనానికి వచ్చాం. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి
తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని. చూసారా, బాగా ఆలోచించండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు ఏం ఆలోచించుకున్నాడంటే, నన్ను పనిలో నుండి తొలగించాడు, నేను తవ్వలేను, భిక్షమెత్తలేను, కానీ నేను ఏం చేయాలో, ఎలా ప్రజల దగ్గరకు వెళ్ళాలో, ఎలా నేను ప్రజల దగ్గర స్థానాన్ని సంపాదించాలో నాకు తెలుసు అనుకొని ఒక ప్లాన్ చేస్తున్నాడు. చూడండి ఏం ప్లాన్ చేశాడు, చూడండి అక్కడ ఏం ప్లాన్ చేశాడు. 5వ వచనం, తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను. చూడండి, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ధనవంతుడికి ఎవరెవరైతే అప్పున్నారో అప్పులు గల వారందరిని పిలిపించాడట. మొదటి వారిని అడుగుతున్నాడు, ఎవయ్యా అప్పుల లెక్కలన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి, మీరు ఎంతంత తీసుకున్నారో అంత కూడా నా దగ్గరే లిస్ట్ అంతా కూడా ఉంది కనుక నువ్వు మొదటి వాడిని అడుగుతున్నాడు, నా యజమానుడికి నువ్వు ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. మొదటి వాడు ఏమంటున్నాడు చూడండి, వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా. చూసారా ఎంత అని చెప్తున్నాడు, 100 మణుగుల నూనె. ఆ రోజుల్లో ఏంటంటేనండి, వస్తువులు తీసుకునేవారు ధనవంతుల దగ్గర. అంటే ఒక్కొక్క మణుగు నూనె అంటే 100 మణుగుల నూనె తీసుకున్నాడట. అంటే ఆయన సేలింగ్ చేయడానికి కావచ్చు, లేదా తను వాడుకోవడానికి కావచ్చు, మొత్తానికి 100 మణుగుల నూనె తీసుకున్నాడట. ఇప్పుడు ధనవంతుడికి ఈయనేం చేయాలి, 100 మణుగుల నూనె ఇవ్వాలి. అప్పుడు ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు పనిలో నుండి తీసేశాడు కనుక, పనిలో నుండి తీసేసిన తర్వాత వాళ్ళందరిని కూడా పిలిచి మొదటి వారిని అడిగాడట, ఎంత అచ్చి ఉన్నావంటే 100 మణుగుల నూనె. అంటే ఆ చీటి తెమ్మన్నాడట. ఏమండి, నీ దగ్గర ఒక చీటి ఉంది, నా దగ్గర ఒక చీటి ఉంది కనుక ఆ చీటి తీసుకొని రమ్మన్నాడట. ఆ చీటిలో ఏం రాశాడు చూడండి, వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వాడితో చెప్పాను. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. 100 మణుగుల నూనె అతడు ధనవంతుడికి ఇవ్వాలి, కానీ ఇక్కడ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఏంటి, ఏం ఆఫర్ ప్రకటించాడు, 50 రాసుకోవచ్చాలు, నువ్వు 100 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఇక్కడ ఎవరిదైనా రేషన్ షాప్ ఉందనుకోండి, మీరు నెల మీరు వస్తువులు తెచ్చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి. లెక్కలు చూసుకునే ఒక వ్యక్తి ఉంటాడు, ఏమంటే మనకు సామాన్లు ఇచ్చే ఒక వ్యక్తి ఉంటాడు, కానీ లెక్కలు చూసుకునే వ్యక్తి నీ దగ్గరకు వచ్చి యజమానుడికి తెలియకుండా ఒక 5,000 రూపాయలు నెల సామాన్లు కొన్నావు అనుకో, నెల సామాన్లు కొన్నావు, కానీ ఇది లెక్క చేసినోడికే తెలుసు తప్ప యజమానుడికి తెలీదు. యజమానుడికి తెలియదు కనుక ఆ లెక్క చేసేవాడు నీ ఇంటికి వచ్చి, నీ లెక్క యజమానుడికి తెలీదు, 5,000 అయిపోయాయి, 5,000 ఆడికి ఇవ్వడం కంటే 2,000 వాడికి కట్టు, 2,000 నాకు ఇవ్వు, 1,000 రూపాయలు నీకు దక్కుతుంది అని అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి, దక్కడం 1,000 రూపాయలు కూడా దక్కుతుంది కనుక వాడికి ఎందుకు 5,000 రూపాయలు కట్టాలన్న ఉద్దేశంతో అదేదో నీకే 2,000 ఇచ్చేస్తాను, వాడికి 2,000 ఇచ్చేస్తాను, నాకు మొత్తానికి ఏం మిగులుతుంది, 1,000 రూపాయలు మిగులుతుంది, అంతేనా. 5,000 రూపాయలు సరుకులు తీసుకుంటే వాడు ఏం చేశాడంటే, వాడికి ఇవ్వడం కంటే నాకు ఇచ్చే అని మధ్యలో వచ్చాడు. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అన్యాయస్తుడని గృహ నిర్వాహకుడు అంటున్నాడు, నీ చీటి తీసుకోరా. ఆ చీటి అంతట్లో కూడా ఏం రాశాడు, ఏమండి, 100 మణుగుల నూనెను 50 మణుగులను రాసి వాడిని పంపించాడు. నువ్వు వెళ్ళిపో, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇక 2వని పిలిచాడట, అరే నువ్వెంత వచ్చి ఉన్నావు చదవండి. తరువాత వాడు 2వని అడుగుతున్నాడు, నువ్వెంత వచ్చి ఉన్నావని 2వాన్ని అడగగా, వాడు 100 తూముల గోధుమలని అని చెప్పాడు. చూడండి, అయ్యా నేను 100 తుమ్మల గోధుమలు తీసుకున్నాను. సరే, మొదటోడేమో నూనె తీసుకున్నాడు, 2వాడేమో
గోధుమలు తీసుకున్నాడట. 100 తూముల గోధుమలు నేను తీసుకుని ఉన్నాను. అప్పుడు అన్నాడట, రా నీ చీటి తీసుకొని రా. నీ చీట్లో ఏమని రాసుకుంటావు తెలుసా? 100 అంటే 100 అనేది కొట్టేసి ఏమని రాసుకోవాలి తెలుసా? ఇప్పుడు చదవండి, 80 తూములని నువ్వు రాసుకో. ఇప్పుడు ఎంత కలిసి వచ్చింది అక్కడ? ఎంత బోనస్ వచ్చింది చెప్పండి? మొదటోడికి ఎంత వచ్చింది? సగానికి సగం వచ్చేసింది. రెండో వాడికి దాదాపుగా ఎంత మిగిలింది? 100 మనుగులైతే, ఏమండి 100 తూముల గోధుమలైతే 80 రాసుకోమన్నాడు. ఇంకా వాడికి ఎంత లాభం అండి? ఇంకా 20 తూములు గోధుమలు చెల్లించాల్సిన అవసరత లేదు. అంటే ఇక్కడ ఆలోచించండి, వాళ్ళకి ఎందుకు ఈ విధంగా చేశాడు? ఇదంతా కూడా స్టోరీ ఎవరు చెప్తున్నారు? చదువుదాం. తరువాత వాడు ఎంత ఇచ్చి ఉన్నామని మరొకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసుకొనమని నేను చెప్పాను. ఓకే, ఏమండి ఇది ఏమన్నా మీకు బాగా అనిపించిందా చెప్పండి? 100 బాకీ ఉన్నప్పుడు 100 రూపాయలు మనం ఇవ్వాలా కాదు చెప్పండి? ఏమండి 80 బాకున్నప్పుడు 80 ఇవ్వాలి, 100 బాకున్నప్పుడు 100 ఇవ్వాలి. కానీ ఈయన ఏం చేశాడంటే మధ్యలోకి వచ్చి అన్యాయం చేశాడు. అందుకే కిందకు వచ్చేసరికి 7వ వచనం చూడండి, 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చేసిందే వాడు అన్యాయం. అవునా? చేసిందే వాడు అన్యాయం. ఒకడేమో 100 ఇవ్వాలి, వాడికి 50 రాసుకోమన్నాడు. మరొకడేమో 100 తూముల గోధుమలు ఇవ్వాలి, వాడికేమో 80 రాసుకోమన్నాడు. మొత్తానికి వీడు చేసిందే అన్యాయం. అన్యాయం చేసిన వాడే తెలివితేటలు కలిగిన వాడు అంటున్నాడు ఇక్కడ ప్రభు. ఏమండి అన్యాయం చేసిన స్టోరీ ఎవరు చెప్తున్నారు? శిష్యులకు చెప్తున్నారు. అంటే ఒక దొంగతనం లేదా ఒక వ్యభిచారం చరిత్ర మన పిల్లలైన వాళ్ళకి మనం చెప్తామా? వద్దురా, ఆ స్టోరీని వినకూడదురా, ఆ మాటల్ని వినకూడదురా, ఆ పద్ధతుల్ని వినకూడదురా అని మనం అంటాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుణ్ణి మెచ్చుకుంటున్నాడట. వాడు చేసింది చాలా తెలివితేటల పని. వాడు చాలా యుక్తిగా నడుచుకున్నాడు. 100 50 రాసుకోమన్నాడు, 100 80 రాసుకోమన్నాడు. వాడు చేసింది చాలా తెలివితేటలు కలిగిన పని. వాడికేం తెలివి ఉందండి? వాడు చేసిందే అన్యాయం. కానీ అన్యాయంలో కూడా వాడు తెలివితేటలు ఉపయోగించాడు. ఏంటా తెలివితేటలు అంటే, వాడు ఏమనుకున్నాడు తెలుసా? నేను ధనవంతుడి దగ్గర నుండి ఆ జాబుల నుండి తొలగించబడతాను కనుక అప్పుడు నన్ను ధనవంతుడు తీసుకోడు, కనీసం ప్రజలు కూడా నన్ను దగ్గరికి తీసుకోరు కనుక ప్రజలకు ఇప్పుడు నేనేం చేయాలి? ఉపకారం చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. ఒరే ఒకరోజు 100 ఇవ్వాల్సిన వాడు రా నువ్వు, కానీ 50 రాసుకోమని నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, కనుక ఈరోజు నన్ను చేర్చుకో. ఏమండి కనీసం మమకారం ఉంటుంది కదండి. ఆ రోజు నాకు హెల్ప్ చేశాడు, కానీ నేను కూడా ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. ఆ రోజు నాకు సాయం చేశాడు, నేను కూడా సాయం చేయాలి. అంటే మొత్తానికి వీడు అన్యాయం చేసిన ఎవరి దృష్టిలో స్థానాన్ని సంపాదించాడు? ప్రజల దృష్టిలో స్థానాన్ని సంపాదించాడండి. వాళ్ళు చక్కగా వాడిని చేర్చుకోవటానికి, అందుకే అన్నాడు వాడు తనలో తాను ఆలోచించాడట. ఇక్కడ ఆలోచించండి, ధనవంతునికే టోపీ పెట్టినోడు, ఏమంటే ధనవంతుడికే చుక్కలు చూపించినోడు ఇప్పుడు ప్రజల్ని ఎలా సంపాదించుకోవాలి వీడికి తెలీదా? తెలుసండి. ధనవంతుడికే తెలియకుండా ధనవంతుడి ఆస్తిని కాజేసిన ఇతను చాలా పెద్ద ప్లాన్ వేసాడట. ప్రజలందరూ కూడా నన్ను చేర్చుకోవాలి, ప్రజలందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి, ప్రజలందరి దగ్గర కూడా నేను వెళ్ళాలి, నేను దోచుకున్నానని, నన్ను మోసగించానని, నేను వాళ్ళ దగ్గర కాజేసిన సంగతి ఎవరికి తెలియకుండా ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించాలన్న ఆలోచనతో యుక్తిగా నడుచుకున్నాడట. ఇది ప్రభు తన శిష్యులకు చెబుతూ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని మెచ్చుకున్నాడట. బా ఏం టాలెంట్ రా అనేది, ఎంత గొప్ప పని చేసావురా నువ్వు,
అని మెచ్చుకుంటూ ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో వెలుగు సంబంధుల కంటే, అదండి స్టోరీ, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, ధనవంతుడి దగ్గర నాకు డ్యూటీ పోయింది, ధనవంతుడి దగ్గర నాకు ఉద్యోగం పోయింది, ప్రజల దృష్టిలో స్థానాన్ని సంపాదించాలని ఎంత తెలివితేటలు ఆలోచించాడండి. వాడు లోక సంబంధంగా ఆలోచించాడు, వాడు అన్యాయమే చేశాడు, కానీ వాడికి చాలా తెలివితేటలతో ఉపయోగించాడండి. ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు అన్నారు, వెలుగు సంబంధులైన నన్ను వెంబడిస్తున్న మీకంటే, క్రైస్తవుల కంటే లోక సంబంధులే వాళ్ళ బెస్ట్. ఎందుకో తెలుసా? కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు ఎందుకు బెస్ట్ అంటే, వాళ్ళ భక్తి జీవితాన్ని ఒక్కసారి మీరు చూడండి. లోక సంబంధుల వాళ్ళ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. వాస్తవానికి వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, రక్షకుడు ఎవరో తెలియదు, బైబుల్ అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా లోకం. కానీ తెలిసిన దాంట్లో వాళ్ళు ఎంత చక్కగా బ్రతుకుతారో తెలుసండి. 4 గంటలకే వాళ్ళ మందిరానికి వెళ్తారండి. తెల్లవారుజాము 4 గంటలకే రోడ్ల మీద చూడండి, అక్కడక్కడ పూలన్నీ తెచ్చేసుకొని మొత్తం ఎవరికి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు భక్తి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తుంటారండి. ఇప్పుడు ఆలోచించండి, తెల్లవారుజాము 4 గంటలకు తరగతి పెట్టామనుకోండి, మనకి క్రైస్తవులకి తెల్లవారుజాము 4 గంటలకి ప్రార్థన అన్నాం అనుకోండి, వస్తారా ఎవరైనా? తెల్లవారుజాము 4 గంటలకు వస్తారు. పోనీ 5 గంటలకు వస్తారా? పోనీ 8 గంటలకు వస్తారా? 8 గంటలకు రారు, 9 గంటలకు రారు, 10 గంటలకు రారు. 10 పోయి ఎన్ని గంటలకు వచ్చాం మనం? 11 గంటలకు మనం వచ్చాం. ఇప్పుడు ఎవరు బెస్ట్ చెప్పండి? దేవుడెవడో తెలిసిన మనం బెస్టా, దేవుడెవడో తెలియని వాళ్ళ బెస్టా? ఇలా ప్రతి దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. వాళ్ళు దేవుడి కొరకు ఏదైనా చేయాలనుకుంటే, నిజంగా వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకపోయినా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అందరూ కలిసికట్టుగా ఒకటైపోయి అందరూ ఒకటిగా ఏదైనా చేస్తారు. ఒక పండగ అందరూ కలిసి చేస్తారు, ఒక పాపమా అందరూ కలిసి చేస్తారు. వాళ్ళు ఎంత యూనిట్గా చేస్తారు చెప్పండి. ఈరోజు క్రైస్తవులు చూడండి, పక్కోడిస్తే నేను చేయను, వాడిస్తే నేను చేయను, ఎప్పుడు ఇదే సనగండి, ఎప్పుడు ఇదే ఆలోచన. ఇప్పుడు ఎవరు బెస్ట్ అంటారు చెప్పండి? ఎవరు బెస్ట్ అంటారు? ఏమండి, వాళ్ళ భక్తి జీవితానికి వస్తే వాళ్ళే బెస్ట్ అండి. మనం దేవుడి దగ్గరకు వస్తాం, పాటలు పాడతాం, పాటలు పాడిన తర్వాత ఏమండి వాక్యాలు వింటాం, వాక్యాలు విన్న తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, ఆ నోటితోనే బూతులు వెళ్ళి మాట్లాడతాం. వాళ్ళు చూసానా ఏమండి, వాళ్ళు 40 రోజులు ఏదో ఒక దీక్షలో ఉంటారండి. చెప్తాను జాగ్రత్తగా వినండి. వాళ్ళు 40 రోజులు దీక్షలో ఉంటారు. 40 రోజులండి వాళ్ళ నోట మరో మాట రాదండి. అంటే ఏ బూతు కానీ ఏ మాట కానీ 40 రోజులు ఒకే మాట ఏమంటే ఒకే విధంగా ఉంటారు. వాళ్ళు నమ్ముకున్న దాని మీద అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉన్నప్పుడు ఏమండి, నిజమైన దాన్ని తెలిసిన మనం ఇంకంత నిక్కచ్చిగా ఉండాలి. ఆలోచించండి, నిజాయితీగా ఉండాలి. ఆలోచించండి. అక్కడేమో రొట్టె ద్రాక్షను తీసుకుంటాం, ఇక్కడ వచ్చేసి ఆ నోటితోనే బూతులు మాట్లాడేస్తుంటాం. ఏమంటే అక్కడేమో ప్రార్థన చేస్తాం, ఇక్కడ వచ్చి మాత్రం కొట్టేసుకుంటుంటాం. ఎన్ని విధాలుగా మన జీవితం చూడండి. క్రైస్తవులుగా మనకంటే యేసుక్రీస్తు వారు అంటారు, రే మీకంటే నన్ను నమ్ముకున్నారనే పేరు మాత్రమే కానీ మీకంటే వాళ్ళ బెస్ట్ రా, వాళ్ళ బెస్ట్. వాళ్ళు చూడండి వాళ్ళ కార్యక్రమాల్లో చూడండి, వాళ్ళు ఎంత తెలివితేటలు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలీదు, కానీ వాళ్ళ భక్తి చూసారా ఏమండి? వాళ్ళు దేవుడి కోసం కనీసం వెంట్రుకలైనా ఇస్తున్నారండి. బాగా ఆలోచించండి. ఆడు దేవుడి కోసం వెంట్రుకలైనా ఇస్తాడు. దేవుడి కోసం పెంచుతున్నాను, దేవుడి కోసం పెంచుతున్నాను, దేవుడి కోసం. వాడు దేవుడి కోసం వెంట్రుకలు పెంచాడు, కానీ దేవుడి కోసం మనం ఏం చేస్తాం చెప్పండి? వాడికి తెలిసిన దాంట్లో, అంటే నేను చెప్తున్నాడు, వాడికి తెలిసిన దాంట్లో వాడు అంత నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తున్నాడే. మరి దేవుడి కోసం, నిజమైన దేవుడు నా దేవుడే, యేసుక్రీస్తే లోక రక్షకుడు అని తెలిసిన తర్వాత ఆయన కోసం నువ్వేం త్యాగం చేసావు? చెప్పులు లేకుండా కిలోమీటర్లు నడిచి వెళ్తాడండి. అలాగని మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు. గుండు కొట్టుకోమనో లేదా పాదయాత్ర చేయమనో మన దేవుడు చెప్పలేదు. అవును కదండి? కొండలెక్కమనో పొట్టలెక్కమనో ఇదంతా కూడా చెప్పలేదు. కానీ యథార్థ హృదయంతో బ్రతకమన్నాడండి. కానీ ఒక్కసారి వాళ్ళను చూడండి,
మన కళ్ళ ముందు బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకులు చూడండి ఒక్కసారి. వాళ్ళ బ్రతుకును చూసి నువ్వు ఇంకా నీ భక్తి జీవితంలో పౌరుషంతో బ్రతకాలి. వాళ్ళే దేవుడు తెలియని వాళ్ళే ఇంత యూనిట్గా ఉంటున్నప్పుడు, ఇంత నిజాయితీగా ఉంటున్నప్పుడు, ఇంకా దేవుడు తెలిసిన నేను వాడంటే నాకు పడదు, వీడంటే నాకు పడదు, వాడంటే నాకు నచ్చదు, వీడంటే నాకు నచ్చదు, ఇలా మనం ఉంటే సరిపోద్దా చెప్పండి? వాళ్ళు ఒక కార్యక్రమం చేశారంటే అందరూ కలిసికట్టుగా చేస్తారే, అందరూ ఐక్యంగా ఒకటిగా సమాజంలోనికి వెళ్తారే. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో మనమే ఆ పక్కనూరు మనకు నచ్చదు, మనోళ్ళు వాళ్ళకి నచ్చదు, మేము అక్కడికి వెళ్ళమండి, వాళ్ళు ఇక్కడికి రారండి. ఏంటండి మన భేదాలు ఇవన్నీ? ఇప్పుడు చెప్పండి, మనకంటే ఎవరు బెస్ట్ చెప్పండి? మనకంటే ఎవరు బెస్ట్? దేవుని పిల్లలారా, వాళ్ళే బెస్ట్ కనబడుతున్నారు కదండి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు ఏంటో తెలుసా? మీకంటే బైబిల్ పట్టుకున్నారు మీరు, వాస్తవానికి మీరు ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాలు వింటున్నారు, మీకంటే ఆ లోకస్తులే బెస్ట్. వాళ్ళు చాలా చక్కగా నడుచుకుంటున్నారు. వాళ్ళ భక్తి విషయంలోనైతేనేమి, వాళ్ళ దేవుని కొరకు చేసే విషయంలోనైతేనేమి, నడిచే విషయంలోనైతేనేమి వాళ్ళు ఒక తీర్మానం తీసుకొని బ్రతుకుతున్నారు. 40 రోజులైనా నిక్కచ్చిగా ఉంటున్నారు, నిజాయితీగా ఉంటున్నారు. 41 రోజు ఆ తర్వాత విచ్చలవిడి జీవితాన్ని కొనసాగిస్తాననుకోండి. ఇప్పుడు చూడండి, మనం బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు ఎన్ని జిత్తులు మారి నాటకాలు ఆడేసాం చెప్పండి. మాట ఇచ్చేస్తాం, మాట తప్పిపోతాం, దేవుడి కోసం అంటాం, దేవుడి కోసం బ్రతకం, ఇప్పుడు నుండి వస్తానంటాం, రాం. ఏమండి, ఎప్పుడో 31st నైట్ వస్తాం, ఆ రోజు మాట ఇస్తాం, ఆ తర్వాత మరలా రాకుండా పోతాం. జనవరి 1 కనబడతాం, క్రిస్మస్ కనబడతాం, ఎప్పుడో పండగలు పాపాలంటే కనబడతాం, ఎవరో చచ్చారు బ్రతకాలంటే అప్పుడు వస్తాం, అంతే తప్ప ఇంకెప్పుడు కనబడు. కానీ మాట మాత్రం ఇచ్చాం, ప్రభువా ఈ జీవితం అంతా నీకే, మాట ఇచ్చి మాట మీద నిలబడు, బాప్తిస్మం తీసుకొని నిజాయితీగాని బ్రతకవు కనుక మనకంటే వాళ్ళే కదండి బెస్ట్. అందుకే యేసుక్రీస్తు వారు ఆ రోజు అన్నారు తెలుసా? మీకంటే ముందుగా వేశ్యలు, చెప్పండి, మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో చేరడానికి ఎవరు ఫస్ట్ ఉన్నారు? వేశ్యలు, సుంకర్లు, పాపులు. వాళ్ళ బ్రతుకును మార్చుకొని వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. కానీ మీరా ఎంత చెప్పినా నేను మారను, నేను ఎవరి మాట వినని సీతయ్యని, అంతే కదండి, ఎవరి మాట నేను వినను, నేను ఒకటే సిద్ధాంతంలోనే ఉంటాను. ఏమండి, దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు అంటే ఏంటో తెలియని వాడు, భక్తి అంటే ఏంటో తెలియని వాళ్ళు అంత నిజాయితీగా ఒక్కటిగా వాళ్ళు కలిసి ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఈరోజు వాళ్ళ పండగలు చూడండి, వాళ్ళ కార్యక్రమాలు చూడండి, వాళ్ళు కూడా మన మధ్యలోని బ్రతుకుతున్నారు కదా, వాళ్ళతో కూడా మనం కూడా బ్రతుకుతున్నాం కదా. వాళ్ళ యూనిటీ చూడండి, వాళ్ళ ఐక్యత చూడండి. ఒక ఆటో నడిపేవాడికి ఉంటుంది యూనియన్, ఏది చేయాలన్నా వాడిని అడిగే చేయాలి, ఏది చేయాలన్నా కలిసి చేయాలి. ఒక కూలీలకు ఉంటుంది యూనియన్, కానీ క్రైస్తవులకు వచ్చేసరికి దొంగ యూనియన్లు అండి. కలిసికట్టుగా ఉన్నామని చెప్పుకుంటారు, కానీ ఒకరి కోతలు ఒకరు తవ్వుకుంటుంటారండి. దేవుని పిల్లారా, మనకంటే ఎవరు బెస్ట్ చెప్పండి? అందుకంటున్నాడు లోక సంబంధులే బెస్ట్. ఏమండి, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు మెచ్చుకునేను, ఎందుకంటే వాడుకు ధనం లేకపోయినా పర్వాలేదు, ప్రజలు కావాలని కోరుకున్నాడు. బాగా మీరు ఆలోచించండి, ధనం లేకపోయినా పర్వాలేదు, ప్రజల గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా వాడిని ఎందుకు మెచ్చుకున్నాడో కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు చూడండి. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? స్నేహితులను సంపాదించాడండి. ఈ డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పొద్దున నా దగ్గర నుండి పోతుంది కనుక ఈ డబ్బుతో కాదు, నేనేం చేయాలంటే ఆ డబ్బుతో మనుషులను సంపాదించాలి. ఓకే, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు అన్యాయం సొమ్ము చేత స్నేహితులను సంపాదించాడట. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చేసింది అదే. డబ్బు పోయిన తర్వాత నేను తవ్వలేను, భిక్షమెత్తలేను, కనీసం ఒక మనిషి ఇంట్లోకైనా కూడా నేను వెళ్ళాలంటే వాడికి మంచి చేయాలి కనుక ప్రజల హృదయాన్ని సంపాదించుకున్నాడు.
ఈ చిన్నపాట జీవితకాలం కోసమే ఇంత ఆలోచన కలిగి ఉన్నప్పుడు వాస్తవమైన జీవం కోసం మనం ఎంత ఆలోచించాలి చెప్పండి? వాస్తవమైన పరలోకం కొరకు మనం ఎంతగా ఆలోచించాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. కొద్దిపాటి జీవితకాలం కోసమే వాడు ఎంత ఆలోచిస్తాడు తెలుసా? ఎల్ఐసి అంటాడు. చచ్చిపోయిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. నేను చచ్చిపోయినా నా పిల్లలకు డబ్బు రావాలి. వాడికే ఇంత ప్రణాళిక ఉన్నప్పుడు నేను చచ్చిపోతే నా దేవుడి దగ్గర నాకు స్థానం కావాలంటే నేను కూడా అన్యాయపు సిరి వలన ఏం చేయాలి? సహోదరులను సంపాదించాలి, స్నేహితులను సంపాదించాలి. ఈ డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అనారోగ్యం వచ్చిందా, ఆడంటాడు నీ కడుపు మీద కత్తి పెట్టాలంటే 10,000 రూపాయలు పెడితేనే కానీ ఆపరేషన్ చేయనంటాడు. ఎక్కడైనా అప్పు చేసో సప్పు చేసో మొత్తానికి 10,000 రూపాయలు పెట్టాల్సింది అంతే. నీ చెయ్యి పట్టుకోవడానికే 400, 500, 600 ఫీజు. సొమ్మంతా పోతుంటుంది. నువ్వు ఇక్కడ సంపాదిస్తుంటావు, వాడు తీసుకుంటుంటాడు. ఏదో ఒక రకంగా పోతుంటుంది. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, వాడే అంత చక్కగా వ్యవహరించినప్పుడు ఈరోజు మీరు కూడా మీ ధనం చేత మీరేం చేయాలి? అన్యాయపు సిరి వలన మీరు కూడా స్నేహితులను సంపాదించండి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కనుక ఆ డబ్బును దేవుని పనిలో వాడండి. ఆ డబ్బును అనేక మంది నీ దేవునిలో నిలబెట్టడం కోసం వాడండి. వాళ్ళని రక్షించడానికి వాడండి. ఈరోజు నువ్వు ఒక 5,000 ఖర్చు పెట్టావా? ఒక సభ కోసం 5,000 ఖర్చు పెట్టావు అనుకో. నువ్వు ఖర్చు పెట్టిన 5,000 వలన ఒక్క పాపి మారితే ఆ ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? నీకే ఇస్తాడు దేవుడు. నువ్వు 10,000 ఖర్చు పెట్టి సభ పెట్టించావు. ఈ 10,000 చేత 1, 2, 3 మారారనుకో, బాప్తిస్మం తీసుకున్నారనుకో, ఆ బాప్తిస్మం తీసుకున్న ప్రతిఫలం దేవుడు నీకే ఇస్తాడు. దేవుని పిల్లలారా, ఆ కష్టం మనదగితే చూడండి, కింద మాట చెప్తున్నాడు, అన్యాయపు సిరి వలన సహోదరులను సంపాదించుము. ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలో అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని వెడలా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతురు? చూసారా దేవుని పిల్లలారా, ఎంత క్లారిటీగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారో. వాళ్ళు లోక సంబంధులైన వాళ్ళ ధనాన్ని ఉపయోగించి మనుషులు సంపాదించుకున్నారు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది అనుకొని వాళ్ళు ధనాన్ని విడిచిపెట్టి మనుషులు సంపాదించుకుంటే, మరి ఈరోజు అన్యాయపు సిరి వలన అంటే అది నీతో నాతో ఉండదు, అది వెళ్ళిపోతుంది. కనుక వెళ్ళిపోయే ధనంతో మనం ఏం సంపాదించాలంటున్నాడంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించాలి. అది లేఖన భాగాన్ని చదువుకున్నాం. చదవండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకున్నాం కదండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనముంటే నీకేమొస్తుంది? గర్వం. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. గర్వం 5 లక్షలున్నా 10 లక్షలున్నా గర్వంతో మనం ఏమండి సమాజంలో ఉంటాం కదండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. కాబట్టి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చూసారా, అంటే మన ధనం దేనికి ఉపయోగపడాలి తెలుసా? అనేక మంది దేవునిలో ఎదగడానికి ఉపయోగపడాలి. నువ్వు ఒక 500 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా నీ ధనం ఎదుటి వారి యొక్క ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడాలి.
ఆత్మల రక్షణ కొరకు వినియోగించాలి. నువ్వు ఒక సభ పెట్టించావా, ఆ సభ ద్వారా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అన్యాయపు సిరి వలన నువ్వేం చేయాలి? సహోదరులు సంపాదించు. 10,000 రూపాయలు ఉన్నాయి, బీరువలో ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఆఖరికి అవి ఏమైపోతాయి తెలుసా? ఎవడో ఒకటి చేతుల్లోనే పెట్టేస్తావు. అన్యాయపు సిరి వలన ఎందుకు మనకి ఆలోచన? అన్యాయపు సిరి వలన మనం ఏం చేయాలి తెలుసా? అది మిమ్మల్ని వదిలిపోకముందే, నువ్వు దాన్ని విడిచిపెట్టి పోకముందే, నువ్వు దాన్ని వదిలిపోకముందే, అది నిన్ను విడిచిపెట్టి పోకముందే నువ్వేం చేయాలంటే ఒక్క ఆత్మనైనా నీ ధనము చేత నువ్వు సంపాదించాలి. అదే అంటున్నాడు, వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము ఆ పరలోకాన్ని సంపాదించటానికి ఎక్కడ నీ ధనాన్ని ఖర్చు పెట్టు. అందుకేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకున్నారు. అదే సెమినార్ కూర్చున్నటువంటి తీర్మానం. మీ అందరూ కూడా లైవ్లో వినే ఉంటారు. ఉచిత భోజనం సదుపాయాన్ని కల్పించాలి. ఈరోజు చాలామంది ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న అనేక మంది సెమినార్కి రావాలని ఆశ ఉంటుంది, కానీ రాలేకపోతున్నాం. ఎందుకంటే రాలేకపోతున్నారంటే అంత డబ్బు పెట్టుకోలేమన్నయ్యా. ఎంత డబ్బు? 1,200 రూపాయలు, 1,750 రూపాయలు పెట్టుకోలేకపోతున్నాం. ఒక ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురు కలిసి వస్తే ఒక 10,000 రూపాయల వరకు ఖర్చు అయిపోతుంది. 5 రోజులు అక్కడ ఉండాలి, ఖర్చు అంతా పెట్టుకోవాలి, ప్రయాణాలు చేయాలి. ఇదంతా కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. కనుక నేను ఒక్కనే వచ్చానన్నయ్య, లేదా మా కుటుంబాన్ని తీసుకొని రాలేకపోయాను అని చాలామంది ఇప్పటి వరకు అందరూ కూడా సతమత పడిపోయి బాధపడిన వాళ్ళే ఉన్నారు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. వీళ్ళిద్దరూ రావడం మానేస్తే పిల్లలు ఎవరో ఒకరు వస్తారు. అంటే మొత్తానికి మా ఇంటి నుండి ఒకరు వచ్చారు, మీ ఇంటి నుండి ఒకరు వచ్చారు, మొత్తానికి అందరూ అక్కడ కలుసుకుంటారనమాట. చూసారా? అంటే మొత్తానికి సమస్య ఎక్కడ ఉంది? ధనం దగ్గరే. అందుకే పెద్దలు ఆలోచించారేమని తెలుసా? ఇక నుండి అటువంటి సమస్య ఎవరికి దాపరించకుండా మనకున్న ధనం చేత అందరికీ ఫ్రీ భోజనాలు పెట్టాలంటే, అందరికీ కూడా ఉచితంగా పిల్ల పాపలతో అందరితో కలిసి 5 రోజులు సెమినార్కి రావచ్చు. ఉచిత భోజనాలు, ఎవరు అక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితంగా 5 రోజులు భోజనాలు తినేయచ్చు. 1,250 మొదట ఇవ్వాల్సిన అవసరం లేదు, 1,750 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచిత భోజనాలు చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన జేబులో ఉన్న డబ్బును ఖర్చు పెట్టాలి. మనం ఏం చేయాలి? మనకు తోచినంతగా మనం దేవుని కొరకు ఇప్పుడు సాయం చేయాలి. అర్థమవుతుందా? మనకు తోచినంతగా అంటే దేవుని పనికి సహాయపడాలి. ఏమంటే మనం ఇచ్చామనుకోండి ఎంతోమంది అక్కడికి వచ్చి డబ్బు లేని వాళ్ళు కూడా ఉచితంగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని 5 రోజులు ఉచితంగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోగలరు. ఉచిత సదుపాయాన్ని వారు సౌలభ్యంగా అనుభవించటానికి మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలా చేయాలంటే మనం అందరం కూడా మనకు తోచినది డొనేషన్ చేయాలి. మనకు తోచినది మనం ఇవ్వాలి, మనకు తోచినది మనం చేయగలగాలి. అదే అన్యాయపు సిరి వలన ఈరోజు ధనం ముఖం చూస్తావేమో, 1,000 రూపాయలు ఒక ముఖం చూస్తావు, కానీ ఆ 1,000 రూపాయల వలన నువ్వొక్కడివే 1,000 రూపాయల కోసం రాగలవేమో, కానీ ఆ 1,000 రూపాయలు ఇస్తే దాని ద్వారా ఒక 2 భోజనాలు తినగలరు. అక్కడ ఒక 3 తినగలరు. ఒక 5,000 ఇచ్చామనుకో, అక్కడ ఒక 10 మంది భోజనాలు తినగలరు. అంటే నువ్వు చేసిన సహాయం అక్కడ ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ఎంతోమంది వాక్యాన్ని నేర్చుకుంటారు. మీకు అర్థమవుతుందా? అన్యాయపు సిరి వలన మనం ఏం చేయాలి? స్నేహితులను సంపాదించాలి, యుక్తిగా నడుచుకోవాలి. వాడు అన్యాయస్తుడే. ప్రజల హృదయాన్ని సంపాదించినప్పుడు పోయే ధనముతో మనం దేవుని కొరకు ఎందుకు సంపాదించలేం మనుషుల్ని? ఇదిగో అంటున్నాడు తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నారు, ఇహమందు ధనవంతులైన వారికి చెప్పు నాయనా, గర్విష్ఠులు కాకుండా దేవుని యందు నమ్మిక ఉంచి సత్క్రియలను ధనమును సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద తమ ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఈ భూమి మీద దేవుని పని కోసం తమ ధనాన్ని వెచ్చించాలి. ఎలా వెచ్చించాలో తెలుసా? పౌలు గారు మరలా కొరింథీయులకు పత్రిక రాసి చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము
ఆరవ వచనం నుండి చదువుతాం చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. అంతే కదండి. ఎకరా పంట వేసావనుకో, ఎకరా మాత్రమే కోస్తావు. పక్కోడు ఎకరాకి వెళ్ళేవాడు అనుకో, ఏం చేస్తాడు? పోలీస్ స్టేషన్లో వెళ్ళి పెడతాడు. కొంచెం ఇత్తితే కొంచెమే నువ్వు కోస్తావు. ఇప్పుడు చూడండి, కొంచెం ఇస్తే కొంచెమే ప్రతిఫలం తీసుకుంటావు. ఇప్పుడు చూడండి చెప్తున్నాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు సనుగుకోకూడదు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. అదేంటంటే ఉచితంగా సెమినార్ అని చెప్పేసి మరలా ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారేంటి? ఇక్కడే అంటే అక్కడ కట్టాల్సిన డబ్బులు ఆల్రెడీ ఇక్కడ ముందుగానే అడిగేస్తారని మీరు ఎవరైనా సనుక్కుంటున్నారా? సనుక్కోకండి. సనుక్కుంటే దేవుడు ఆయన దగ్గర ప్రతిఫలం రాదట. సనుక్కోకూడదట. బలవంతంగా ఇప్పుడు వచ్చాడు కనుక, ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా వచ్చాడు కనుక ఖచ్చితంగా అందరు నా వంతు ఇంత అందరూ రాస్తున్నారు కనుక నా పరిస్థితి ఏమైపోతుందో అనుకొని, అన్నయ్య నాది కూడా రాసేయండి 1000 రూపాయలు, నాది కూడా 2000 రాసేయండి అని మీరు బలవంతంగా వద్దు. దేవుని కొరకు ఇచ్చేటప్పుడు ఏం చేయమంటున్నాడు తెలుసా? ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు ప్రేమించును. ఉత్సాహంగా నేను ఇస్తాను. ఇదిగో ఈ మాటలు విన్నాను కనుక ఒకరోజు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడే తన ధనము చేత ప్రజల హృదయాన్ని సంపాదించినప్పుడు ఆ ధనము చేత నేను ఏం చేయొచ్చు? ఆత్మలను రక్షించవచ్చు అన్నమాట. నీ ధనము చేత నువ్వు ఆత్మలను రక్షించవచ్చు. నీ ధనము చేత ఎంతోమంది ఆత్మలను సంపాదించవచ్చు. ఈరోజు మన కష్టం చేత మనం సంపాదించిన దాని చేత కొంతమందినైనా కాపాడవచ్చు. దేవుని పిల్లలు ఆలోచించండి. కనీసం మనం వెళ్ళి చెప్పలేం, కానీ మనం వెళ్ళకపోయినా మన కష్టాన్ని మనం అక్కడ పెట్టామనుకోండి, ఆ కష్టమే కొంతమందినైనా రక్షించటానికి దోహదపడుతుంది. అందులో బలవంతంగా చేయకండి, సనుగుకోకుండా వద్దు. ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు ప్రేమించును. ఏబేలు ఎలా ఇచ్చాడు? ఉత్సాహంగా ఇచ్చాడండి. మొదటిది నా దేవునికి తొలిచూలు పుట్టినవన్నీ కూడా నా తండ్రికి. ఆదాము చెప్పకపోయినా, అవ్వ చెప్పకపోయినా బలవంతంగా కాక సనుగుకోకుండా ఉత్సాహంగా ఇచ్చాడు కనుక, ఏబేలు నువ్వంటే నాకు ఇష్టం రా, నీది నచ్చింది. దేవుడు మొహమాటం లేనాడు, నచ్చింది కనుక చెప్పాడు. పేద విధవరాలు 2 కాసులు వేసింది. అందరు కానుక పెట్టెలో కాసులు వేసిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చెప్పనా ఎవరు ఎక్కువగా ఇచ్చారో? ఇప్పుడు రాసుకుంటామండి, పేపర్లు ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువగా ఇచ్చారో చెప్పనా, ప్రకటించమంటారంటే అప్పుడు ఏమంటారు? ఆ పక్కనున్నాడు ఏమనుకుంటాడు తెలుసా? నా పేరే వస్తుందిరా, ఖచ్చితంగా నా పేరే వస్తుంది, ఎందుకంటే నేనే ఎక్కువ ఇచ్చేసాను. ఆ పక్కనోడితో చెప్పుకుంటాడు, నా పేరు చూడు వస్తుంది, ఫస్ట్ నా పేరే. అప్పుడు ప్రభు అంటున్నాడు, అదిగో ఆ మూల కూర్చుని చూడు, ఆవిడెవరు? పేదది. ఆవిడెవరు? విధవరాలు. ఆ పేద విధవరాలు అందరికంటే గొప్పగా తన లేమిలో ఉన్నదంతా కూడా ఇచ్చింది. ఉత్సాహంగా ఇచ్చేసిందటండి. ఎక్కువ వేశారు, కానీ సనుక్కుంటే వేశారు, బలవంతంగా వేశారు. వాళ్ళ మనసు యేసుక్రీస్తు వారికి నచ్చలేదు. ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుని కొరకు ఏది చేసినా కూడా ఉత్సాహంతో చేయాలి. సభకు డబ్బులు ఇస్తున్నావా? ఉత్సాహంగా ఇచ్చేయి. ఆ డబ్బులు ఉంటే ఆపరేషన్ చేసుకుందును, ఎందుకు ఆ సనుగు? అవునా? ఆ డబ్బులుంటే పంటలో విత్తనం వేసుకుందును, ఆ డబ్బు ఉంటే ఏదో చిన్న కనీసం బంగారమైనా చేసుకుందను. చెవులు ఖాళీగా ఉన్నాయి, ముక్కు ఖాళీగా ఉంది, ఏదో బంగారం చేసుకుందను. అవునా? ఇలా సనుగుకోకండి, బలవంతంగా ఇవ్వకండి, ఉత్సాహంగా దేవుని కోసం ఇవ్వండి. తన లేమిలో ఉన్నదంతా కూడా ఇచ్చేసిందట. పేద విధవరాలు అందరికంటే గొప్పగా ఇచ్చింది. చెప్పేశాడు యేసు.
ఒకనాడు తండ్రి అయిన దేవుడు హేబెలును మెచ్చుకున్నాడు, ఉత్సాహంగా ఇచ్చి వాడిని ఆయన ప్రేమించాడు. ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలారా, లోక సంబంధుల కంటే, లోక సంబంధులైన వాళ్ళకంటే ఇదిగో వెలుగు సంబంధులమైన మనం గొప్పవాళ్ళు కావాలంటే మన క్రియలలో చూపించాలి. అందుకే అన్నాడు మీ సత్క్రియల వలన. ఆ మాట తీయండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త మీ సత్క్రియల వలన. మత్తయి సువార్త 5వ అధ్యాయం. చెప్పండి, అది చెప్పం, వచ్చిన చెప్పమ్మా. మీ సత్క్రియలను చూసి 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూసి. ఎక్కడ చూడండి, అంటే ఇప్పుడు లోక సంబంధుల కంటే వెలుగు సంబంధులమైన మనం గొప్ప వాళ్ళం కావాలంటే ఒకే ఒక చోట ముడిపడింది ఏంటో తెలుసా? మన సత్క్రియల వల్లనే మనం గొప్ప వాళ్ళం అయిపోవాలంతే. సత్క్రియలు, అందుకన్నాడు సత్క్రియలను ధనం, సత్క్రియలను ధనం. ఆ సత్క్రియలను కార్యక్రమాల చేతనే మనం గొప్ప వాళ్ళం అయిపోవాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? మీ సత్క్రియల వలన పరలోకమందున తండ్రిని మహిమపరచాలి. అబ్బా, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళంటే ఇలా ఉండాలిరా. బా, వాళ్ళేంటి దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఇలా ఉన్నారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా బాగున్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు. కానీ పాట పాడుతుందండి అక్కడ, చర్చిలోనేమో పాట పాడుతుంది, వీధిలోనేమో గొడవ పడుతుంది అనకూడదు. నీ సత్క్రియలను చూసి ఆమె కంటే ఈమె బెస్ట్ అనాలి, చాలా యుక్తిగా నడుస్తుంది అనాలి. ఇప్పుడు మన మీద ఆధారపడింది. ఒకరోజు యేసుక్రీస్తు వారు అంటున్నారు, లోక సంబంధులు ఈ తరమును బట్టి చూస్తుంటే వెలుగు సంబంధుల కంటే యుక్తిపరులై ఉన్నారు. ఆ మాట రివర్స్ అయిపోవాలంటే ఇదిగో నీ సత్క్రియల మీద ఆధారపడింది. సనుగుకోకుండా దేవుని కొరకు చేయి. వాళ్ళు ఏదైనా చేశారంటే అందరు కలిసి చేస్తారండి. ఓ మీటింగ్ పెట్టారంటే అందరు కలిసి పెడతారండి. ఓ ప్రోగ్రామ్ అంటే అనుకోండి, ఒక్కరింట్లోనైతే అందరింట్లో కలిసికట్టుగా చేస్తారండి. అదండి క్రైస్తవులంటే. దేవుణ్ణి మహిమపరచాలి. వాళ్ళు దేవుడి కోసం అందరు కలిసికట్టుగా చేస్తున్నారండి. లోకంలో ఉన్న వారి కంటే మనం గొప్పగా గొప్పగా ఏమండి పొగడబడాలి అంటే ఇదిగో ఆయన అంటున్నాడు, లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు మనం నమ్ముకున్నాం గనక మన కార్యాలు కూడా ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలండి. అన్యాయం చేసేవాడే వాడు మనుషులను సంపాదించినప్పుడు, మనం కష్టార్జితం చేత ధనాన్ని సంపాదించినప్పుడు ఆ ధనం ఎంతమందికి మనం ఉపయోగించాలి చెప్పండి. ఇదిగో నేను ఎగ్జామ్ రాయలేను, కానీ ఎగ్జామ్ రాసే విద్యార్థికి నా వంతుగా ఒక 500 ఇస్తానండి. రాయి తమ్ముడు, నువ్వు రాయి. నేను ఇలాగో చదువుకోలేకపోయాను, నువ్వు రాయి, నువ్వు దేవునిలో ఎదుగు. మన ధనము చేత ఒక సేవకుని నిలబెడుతున్నామా? మన ధనము చేత ఒక సేవకుని ముందుకు పంపిస్తున్నామా? మన ధనము చేత కొంతమందికి మాటలు వినిపించగలుగుతున్నామా? మన ధనము చేత ఇదిగోనండి, మీరు మీటింగ్ పెట్టండి, నేను భోజనాలు పెడతాను. మీరు సభ పెట్టండి, నేను పలానా కార్యక్రమాన్ని నేను బాధ్యతగా తీసుకుంటాను. ఏదో ఒక కార్యక్రమాన్ని నీ భుజాల మీద వేసుకొని ఉత్సాహంగా దేవుడి పనిని చేయాలని చూడండి. కనుక దేవుని పిల్లారా ఆలోచించండి. లోక సంబంధుల కంటే క్రైస్తవులమైన మనం గొప్ప వాళ్ళం కావాలంటే మన సత్క్రియల మీదే ఆధారపడింది. మన కార్యాలను బట్టి చెప్పాలని తెలుసా, వీళ్ళ కార్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ రోజు యేసుక్రీస్తు వారు చూసేటప్పటికే లోకస్తులే వాళ్ళు తెలివిపరులుగా ఉన్నారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు మనుషులను సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ధనాన్ని చూసుకొని వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు. కానీ ఇదిగో ఆ రోజు వెలుగు సంబంధులుగా ఉన్నవారు మనుష్యులను సంపాదించలేకపోయారు. గనక ఈరోజు యేసుక్రీస్తు వారు మరలా మనకు చెప్తున్నారు, మీరైనా ఉత్సాహంగా దేవుడి కోసం చేసి ఉత్సాహంగా దేవుని కార్యాల్లో పాలిభాగస్తులుగా ఉంటూ, ఒకప్పుడు సెమినార్కు ఒక్కరొక్కరుగా ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళు మాత్రం వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు అందరం వెళ్ళాలంటే మనం అందరం కృషి చేయాలి, అందరం కష్టపడాలి, అందరం
తలా కొంత వేసుకొని అక్కడికి పంపించగలిగితే అందరం కూడా మనం దేవుని మాటలు నేర్చుకోవటానికి వెళ్ళాలంటే బలవంతంగా కాక సనుగుకోకుండా ఉత్సాహంగా ఇస్తూ దేవుని యొక్క ఆ కార్యక్రమాన్ని మన భుజాలపై వేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళి లోక సంబంధుల కంటే వెలుగు సంబంధులమైన మనం గొప్పగా ఉండాలి. తద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఓకే, అందరికీ మాటలు అర్థమయ్యాయని భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఓకే, యాక్చువల్గా సభాధ్యక్షులు చెప్పినట్టు 2 గంటలకు భోజనం, అంతేనా? 2 గంటలకు భోజనం. ఎందుకంటే 11 గంటలకు మనం వచ్చాం కనుక. ఎందుకు చెప్పండి? లోక సంబంధులు వాళ్ళు టైం టు టైం, మనకు ఆల్రెడీ పాస్టర్ గారు అనుకుంటారు ఏం తెలుసా, ఇల్లు ఆల్రెడీ 9 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తామని చెప్పండి? 9 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తారట? ముందుగానే ఆయన అబద్ధం చెప్తాడు. ఏమని? 9 గంటలకి ప్రార్థన. ఎందుకు? వీళ్ళు వచ్చేది ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఇంకా నిదానంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నా లాస్ట్ సీట్ కదా, నాది 10:30, 11 కనుక మనం అందరం కూడా లేటుగా వచ్చాం కనుక 2 గంటలకు భోజనం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకొని నెక్స్ట్ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ కుమారుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలో భావం, ఉద్దేశం మేము ఆలోచించాం తండ్రి. లోక సంబంధులు అనగా జ్ఞానం లేని వారు అనుకుంటున్నాం, భక్తి లేని వారు మనం మేము అనుకుంటున్నాం. వాళ్ళే దైవికంగా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు తెలిసిన దానిలో నిజాయితీగా, నీతిగా బ్రతుకుతున్నారు. కానీ మేము మాత్రం క్రైస్తవ్యంలోనికి వచ్చి కూడా మా అలవాట్లు చంపుకోలేకపోతున్నాం. వాళ్ళు మాత్రం కొద్ది కాలం ఒక వ్రతంలో ఉన్నప్పటికీ తాగుబోతైనా తాగుడు అనుకుంటాడు. నిజంగా క్రైస్తవులమైపోయిన ఇప్పటికీ తాగుబోతు జీవితం, ఇప్పటికీ వ్యభిచార జీవితం, ఇప్పటికీ పాపపు ఆలోచనలతో సాగుతున్నారు తండ్రి. మాకంటే లోక సంబంధులే వాళ్ళు దీక్ష తీసుకున్న కొన్ని రోజులైనా వారు మాట మీద నిలబడతారు. ఆ రోజు శిష్యులకు బుద్ధి రావాలి. శిష్యులు ఇంకా వారి జీవితంలో లోకస్తుల స్ఫూర్తిగా తీసుకొని మేము ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అని వారిని పురికొల్పటానికి మీ కుమారుడు చేసిన ప్రసంగం ఈరోజు మీ పిల్లలకు చెప్పాను తండ్రి. అందుకే ఆ రోజు చెప్పిన మాటకు, ఆ రోజు చేసిన బోధకు అపోస్తలులు తమ చరస్థిరాస్తుల్ని అమ్మేసి పంచిపెట్టి దేవుని మాటలను ప్రకటించుటలో పాలిభాగస్తులయ్యారు. కేవలం మీ కుమారుడు నూరిపోసిన మాటలను బట్టి తండ్రి. ఎలాగైనా లోక సంబంధుల కంటే వెలుగు సంబంధులమైన మేము గొప్ప వాళ్ళం అవ్వాలని తనకున్నదంతా అమ్మేసి మీ పనిలో వారు నిమగ్నమైపోయారు. ఈరోజు మేము కూడా తండ్రి మా క్రియల చేత, సత్క్రియలను ఔదార్యం కలిగిన ధనము చేత, మా కార్యక్రమాల చేత మేము పరలోకంలో స్థానాన్ని సంపాదించటం కోసం, వాస్తవమైన జీవాన్ని సంపాదించటం కోసం, అన్యాయపు సిరి వలన సహోదరులను సంపాదించుకోవాలని ఇప్పటి వరకు మీ మాటలు నేర్చుకున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చేసిన బోధన విధానాన్ని ఆలోచించాం తండ్రి. ఇకనైనా మా ధనాన్ని వృధాగా, వ్యర్థంగా, స్వప్రయోజనాల కొరకు వాడక ఆ ధనాన్ని మీ సేవలో, మీ కార్యక్రమాలలో వినియోగించగలుగుటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ప్రారంభ శతాబ్దం ఒక్కటిగా సంఘమంతయు ఏక మనసుతో, ఏక హృదయంతో ఎలాగైతే కలిసి కట్టుగా చేసిందో మేము కూడా అలాగే చేయగలుగుటకు సహాయం దయచేయమని, చేరువచ్చిన బిడ్డలందరూ కూడా అలాంటి దృక్పథంతో మీ కార్యక్రమాలు చేయగలుగుటకు సహాయం దయచేయమని, చెప్పిన మాటలన్నిటిని బట్టి మీ పిల్లలు మీ కొరకు బ్రతుకులాగున సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్.